Hi everyone, I am Dr. Dushyant Kalwa from Inform Clinics, Hyderabad. నేను ఇవాళ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ద కాస్మెటిక్ అపియరెన్స్ ఆఫ్ ఫేస్ నా దగ్గరకు వచ్చిన ఒక పేషెంట్ ని ఎగ్జాంపుల్ తీసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది ఒక హ్యూమన్ బైట్ వల్ల అయిందన్నమాట. బ్లూ లైన్ చూసినట్టయితే ఇవన్నీ ప్లానింగ్ ఫేజ్ అన్నమాట. దీన్ని హెలికల్ అడ్వాన్స్మెంట్ టెక్నిక్ అంటాం. ఈ అబ్బాయి ఇంకొక అబ్బాయితో గొడవ పడ్డప్పుడు ఆ అబ్బాయి ఈ చెవిని కొరికేశాడు. మనం కామన్గా ఫేషియల్ బ్యూటీ అనగానే మనకు మైండ్కి వచ్చేవి అందమైన కళ్ళు, నైస్ షార్ప్ నోస్, ఫుల్ లిప్స్, గుడ్ కాంప్లెక్షన్ అండ్ గుడ్ లుకింగ్ హెయిర్. కానీ దెర్ ఈజ్ వన్ మోర్ కాంపోనెంట్ మనందరం మర్చిపోతుంటాం, అవి ఇయర్స్. ఈ ఇయర్స్ మామూలుగా మనకి హెడ్ సైడ్లో ఉంటాయి కాబట్టి మనం యూజువల్లీ పట్టించుకోం ఫ్రంట్లో నుంచి. కానీ ఎప్పుడైతే ఆ ఇయర్స్ డ్యామేజ్ అవుతాయో లేదా డిఫార్మిటీకి గురవుతాయో అప్పుడు మాత్రం వాటి ఇంపార్టెన్స్ మనకు చాలా తెలిసి వస్తుంటుంది అన్నమాట. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి అంటే ఇయర్స్ కూడా మనకు ఫేషియల్ బ్యూటీలో ఒక వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ దుష్యంత్ కాల్వా ఫ్రమ్ ఇన్ఫార్మ్ క్లినిక్స్, హైదరాబాద్. నేను ఇవాళ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ద కాస్మెటిక్ అపియరెన్స్ ఆఫ్ ఫేస్ నా దగ్గరకు వచ్చిన ఒక పేషెంట్ ని ఎగ్జాంపుల్ తీసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ పర్టికులర్ పేషెంట్ ఏంటంటే ఒక ఇంజురీకి గురయ్యాడు. మీరు ఈ పిక్చర్లో చూసినట్టయితే ఆ ఇయర్ పై భాగం కట్ అయిపోయినట్టుంది. ఇది ఒక హ్యూమన్ బైట్ వల్ల అయిందనమాట. ఈ అబ్బాయి ఇంకొక అబ్బాయితో గొడవ పడ్డప్పుడు ఆ అబ్బాయి ఈ చెవిని కొరికేశాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అలాంటి ఇయర్ పెట్టుకొని తిరగాలంటే ఎవరికైనా సరే చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది, సోషల్లీ చాలా ఆక్వర్డ్గా అనిపిస్తుంది. అంటే ఒక సొసైటీలో కాన్ఫిడెంట్గా తిరిగి నాది నేను నిలదొక్కుంటున్నాను అని అనుకోవడం చాలా కష్టం. అలాంటి డిఫార్మిటీతో సింపుల్గానే ఉండొచ్చు, కానీ అది మన చెవి మీదకి వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంటుంది. సో ఇలాంటి డిఫెక్ట్స్ కూడా మనము మోడర్న్ కాస్మెటిక్ సర్జరీ ద్వారా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ పేషెంట్కి నేను ఎంప్లాయ్ చేసిన టెక్నిక్ ఇయర్ రికన్స్ట్రక్షన్లో ఆర్ డ్యామేజ్ ఇయర్ దీంట్లో చాలా టెక్నిక్స్ ఉంటాయి. అందులో ఈ ఉదాహరణలో మాత్రం దీన్ని హెలికల్ అడ్వాన్స్మెంట్ టెక్నిక్ అంటాం. ఈ టెక్నిక్లో ఇప్పుడు బ్లూ లైన్ చూసినట్టయితే ఇవన్నీ ప్లానింగ్ ఫేజ్ అనమాట. నెక్స్ట్ ఇమేజ్లో మీరు చూసినట్టయితే దిస్ ఈజ్ ద ఎండ్ రిజల్ట్ దట్ వీ అచీవ్ త్రూ దిస్ టెక్నిక్. అంటే ఈ హెలికల్ అడ్వాన్స్మెంట్ టెక్నిక్ ద్వారా ఈ రకమైన ఇయర్ డిఫెక్ట్ని ఆల్మోస్ట్ ఇది 3 సెంటీమీటర్ లాంగ్ డిఫెక్ట్ అనమాట. ఈ డిఫెక్ట్ని అలా మనం కంప్లీట్గా కవర్ చేయగలిగాం. మీరు దగ్గరికి చూసినట్టు చాలా దగ్గరలో చూసినట్టయితే ఆ ఇయర్లో కూడా మీకు చిన్న చిన్న స్కార్, ఇక్కడ ఒక స్కార్, ఈ గ్రూవ్లో స్కార్ కనిపిస్తుంటాయి. కానీ నార్మల్గా మనం చూసినట్టయితే అసలు ఎటువంటి స్కారే కనిపించదు. అసలు ఇయర్ డ్యామేజ్ అయిందా లేదా అని తెలియకుండా కూడా మనం రిజల్ట్ ఇవ్వచ్చు అనమాట. ఇది ఈ ఇమేజ్లో మీకు ఈ పర్సన్ డ్యామేజ్ ఇయర్, అది లెఫ్ట్ ఇయర్. ఇది సేమ్ పర్సన్స్ రైట్ ఇయర్. లెఫ్ట్ రైట్ ఇయర్స్ కంపేర్ చేసినా కూడా చాలా మినిమల్ డిఫరెన్స్ కనిపిస్తూ చాలా అందంగా మనం తీర్చిదిద్దుకోవచ్చు. ఈ టెక్నిక్స్ అన్నింటినీ మనం ఓటోప్లాస్టిక్ సర్జరీస్ అంటాం. ఇది ఒక రకమైన రికన్స్ట్రక్టివ్ ప్లాస్టిక్ సర్జరీ అనమాట. ఎలాగైతే మీరు ఈ పర్టికులర్ పేషెంట్కి ఇయర్ రికన్స్ట్రక్షన్ చూసారో అలా ఇంకా ఇంజురీస్ ఎన్నో రకాలుగా జరగచ్చు. ఇయర్ లోబ్స్ పోవచ్చు, లేదా సగం ఇయర్ పోవచ్చు, లేదా కొన్నిసార్లు అయితే పుట్టుకతో కూడా ఇయర్ లేకుండా పుట్టచ్చు, ఆర్ డిఫార్మ్డ్ వంగిపోయిన ఇయర్స్తో కూడా మనం పాడైపోయిన ఇయర్స్తో కూడా పుట్టవచ్చు. ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఒక గ్రూప్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. ఈ అన్ని సర్జరీస్ని మనం ఓటోప్లాస్టీ అంటాం. ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓటోప్లాస్టీస్ అనే సర్జరీస్ ఉంటాయి. వాటి వల్ల మనం రీజనబుల్ అమౌంట్ ఆఫ్ కరెక్షన్స్ పొందవచ్చు.